తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర అసహనం వెలుబుచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం ప్రభుత్వం ఇది అంటూ అసంతృప్తి వెలకెక్కారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహార శైలిపైన విహెచ్ అసహనం వ్యక్తం చేశారు. ఓ పనికి సంబంధించి తాను, కోదండరెడ్డి స్వయంగా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా సిబ్బంది సరిగా స్పందించడం లేదని చెప్పారు. అదే విధంగా కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి చేసి మొదలు తన పేరు పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడన్ల పేరు రాసిండు. వా ఏం సర్కార్ రా బాబు! ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తాంటున్నాడు. మొదలు ఇది న్యాయం జరగాలి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా 10 రోజులు కాదు ఇది 10 ఏళ్ళైనా అయ్యేటట్టు లేదు. దీన్ని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు గరీబోं का जमीन भी इंदिरा गांधी दिए सो जमीन भी वापस ఇంతకంటే నిదర్శనం ఏమంటే నేను ఒక పని తలుగుతే ఆఖరి దాకా పోతా, నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు మాదిగోళ్ళు వాళ్ళ బతికేం కావాలి? 120 మంది రోడ్ల మీద వండుకుంటున్నారా బాబు? తిండికి లేదు. 2-3 సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు. 3 కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు. ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా? ఏది స్కామ్? దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకు దక్కాలే భూమి, లేకుంటే వాళ్ళు అడక తింటారు, లేకుంటే దొంగతనాలు చేస్తారు, లేకుంటే నక్సలైట్లు అవుతారు. వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు? కడుపు కాలినోడు. కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు. ఇది దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్ గా హెచ్ఎండిఏకు నేను పోయి అడిగిన ఎవరిని నవీన్ మిట్టల్ను, ఓ కాగజ్ కావా ఏ కాగజ్ కావా ఇంత పెద్ద డిస్తే ఇట్లకి లెక్క తీసి మాకే క్వశ్చన్లు వేస్తుండ్రు. ఆయన ఏం క్వశ్చన్లు వేస్తున్నావు రా ఇవి? నేను కోదండరెడ్డి కూర్చుంటే క్వశ్చన్ వేస్తే నేను అంటే ఏ నవీన్ మిట్టల్ फर्स्ट ऑफ ऑल यू टेल 1981 इंदिरा गांधी दिया जमीन नहीं है. हाँ फिर क्वेश्चन कई को पूछ रहा हमको कौन लिया उसको पूछो అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఆయనకి ఇచ్చేసిండు, హెచ్ఎండిఏకు పంపించిండు. అందులో ఏం రాయలే. హెచ్ఎండిఏకి ఇస్తే నేను దానకిషోర్ని అడిగితే నాకు వచ్చింది సార్, నేను ఇప్పుడు చూస్తున్నా సార్. ఎప్పుడు రా సచ్చినాక చూస్తావురా బాబు? బతుకున్నప్పుడు చూడు. ఇప్పటిదాకా దీన్ని చేసినే తెలియజేస్తలేదు. ఇంత పెద్ద స్కామ్ ఇది, 500 కోట్ల స్కామ్ ఇది. దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి. పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట, దాన్ని మీరు నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇయ్యాలే, పని ఆపాలి. పని ఆపకుంటే వాడు అన్ని కట్టేసి అమ్మేసుకుంటాడు. కట్టిన ఇండ్లు మీరు కూలగొడతారా?